శ్రీగురుభ్యో నమ. శ్రీగురురమణేశాయ నమ. ఓం అరుణాచలేశ్వరాయ నమ. అరుణాచల శివాయ నమ. ఇవాళ భగవాన్ రమణ మహర్షిని గురించి గురువుని గురించి ఆయన ఏం చెప్పారో తెలుసుకుందాం. నిజానికి దైవము గురువు ఒకరే. పులినోట పడిన దానికి తప్పించుకోవటం అంటూ లేదు. అట్లాగే గురువు అనుగ్రహం పొందిన వారికి రక్షణ లేకపోవటం అంటూ ఉండదు. గురువు వారిని ఎప్పుడూ వీడడు. గురువు ఉపదేశించిన మార్గాన్ని మాత్రం వారు అనుసరించాలి. శ్రీ భగవాన్ దృక్పథంలో శిష్యులంటూ ఎవ్వరూ లేరు. కానీ శిష్యుని దృక్పథంలో ఒక మహాసముద్రం వంటిది గురుకృప. ఒక చిన్న గిన్నెతో వెళితే ఆ గిన్నెలే లభిస్తుంది. మహాసముద్రం లోభి అని ఫిర్యాదు చేయటంలో అర్థం లేదు. ఎంత పెద్ద పాత్రను తీసుకొని వెళితే అంత ఎక్కువగా తీసుకోవచ్చు. అదంతా శిష్యునిపైనే ఆధారపడి ఉంటుంది. మనస్సు యొక్క కలాపాలను తాత్కాలికంగానైనా నిలబడని ఒక మార్గం ఋషుల సాంగత్యం పొందటం, ఋషులకు సమాధి స్థితిలో ఉండటం సామాన్యం, సహజం. నిరంతరం వాళ్ళతో సన్నిహితంగా మసలే వారికి కూడా అట్లా సమాధి స్థితిలో ఉండటం క్రమంగా పట్టుబడుతుంది. సమాధి అనేది చాలా ముఖ్యమని చెప్పి చెబుతున్నారు. కాసేపు అన్నా సరే ధ్యానం చేయటం, సమాధిలో ఉండటం. భగవంతుడికి ఎన్నో పేర్లున్నాయి. అవేమైనా సార్థకమేనా అని అడిగారండి. అవేమైనా సార్థకమైన పేర్లేనా? భగవాన్ చెబుతున్నారు, భగవంతుడు హృదయంలో ఏ భావము లేకుండా ఉంటాడు. ఆయనని సొగసుగా సరిగ్గా సూచించేది అహం అనే పదం. ఏ ఇతర నామము అట్లా కాదు. అహంకారవంతమైన తరువాత ఆత్మపైనే దృష్టి కలవారి హృదయ కుహరంలోకి మౌన పరావాక్కుగా ప్రతిధ్వనించే నామం అహం. ఆత్మపైనే దృష్టి కలవారి హృదయ కుహరంలోకి మౌన పరావాక్కుగా ప్రతిధ్వనించే నామం అహం. ఇంకేది కాదు. నేను అనే భావంపై మనస్సు లగ్నం చేసి అహం అహం అని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తే చాలు. అది ఆలోచనల యొక్క మూలస్థానాన్ని తీసుకుపోయి దేహ సంబంధి అయిన అహంకార బీజాన్ని దగ్ధం చేస్తుంది. భగవంతునికి ప్రపంచానికి గల సంబంధం ఏమిటి? ఆయనే సృష్టికర్త లేక సృష్టిభర్త? చేతనాచేతనాలైనవన్నీ సూర్యకాంతిలో తమ తమ పనులను చేసుకుంటూ ఉంటాయి. కానీ ఏ సంబంధము లేకుండా సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు ఆకాశంలో. ఆ విధంగానే ఏ ప్రమేయము వాంఛ లేకుండా భగవంతుడే అన్నింటినీ నిర్వహిస్తాడు. సూర్యుని ఉనికి వల్లనే భూతద్దం వేడిని వెదజల్లుతుంది, పద్మం వికసిస్తుంది, కలువ ముడుచుకుంటుంది. అసంఖ్యాకమైన జీవరాశులు శ్రమించి విశ్రమిస్తాయి. అసంఖ్యాకమైన గోళాల మధ్య పొందిక కేవలం భగవంతుని ఉనికి వల్లనే నిలుస్తుంది. అయస్కాంతం ఎదుట సూది కదిలినట్లు, చంద్రకాంత శిల నీటిని విరజిమ్మినట్లు, చంద్రుని ఎదుట కలువ విచ్చుకున్నట్లు, పద్మం ముడుచుకున్నట్టు, ఏమాత్రము సంకల్పమే లేని భగవంతుని సమక్షంలో ఎందరో తమ తమ కర్మానుసారం ఏవేవో వ్యాపకాలలో నిమగ్నమై అవన్నీ వృధా అని గ్రహించి ఆత్మవైపుకు మళ్ళీ విముక్తి నందుతారు. ప్రపంచంలో జరిగేవి ఏవి సూర్యుని ప్రభావితం చేయవు. భూమి, నీరు, అగ్ని, వాయువుల లక్షణాలు అనంతమైన ఆకాశాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయవు. అట్లాగే జీవులు చేసే పనుల ప్రభావం మనసుకు అతీతమైన భగవంతునిపై ఏమాత్రమూ ఉండదు. సంసారం ఎందుకింత దుఃఖభరితం, ఎందుకింత దుష్టం? అంతా భగవద్హేచ్ఛ. ఈ విధంగా భగవంతుడు ఎందుకు సంకల్పిస్తున్నాడు? అది అనూహ్యం. ఆ శక్తికి ఏ ప్రయోజనాన్ని ఆపాదించలేం. దానికి వాంఛ లేదు, లక్ష్యం లేదు. అది అనంతం, వివేకవంతం, సర్వశక్తి సమన్వితం. తన సమక్షంలో ప్రపంచంలో జరిగే వాటి వల్ల భగవంతుడు ప్రభావితుడు కాడు. ప్రపంచంలో జరిగే వాటిని సూర్యుడిని పోల్చి చూడు. బాధ్యతని కానీ ప్రయోజనాన్ని కానీ ఆ ఏకతకి ఆపాదించాలనుకోవటం అర్థం లేదు. అంటే భగవంతుడు ఏకాత్మ భావం కనుక ఇవేవి కూడాను ఆయనతో సంబంధం, ప్రభావితుడు కాడు జరుగుతున్న వీటన్నిటికీ కూడాను అని భగవాన్ చెబుతున్నారు. అన్నీ భగవంతుని సంకల్పం వల్లనే జరుగుతాయని అడిగారు. అన్నిటినీ చేయగల సామర్థ్యం గల భగవంతుని అన్నిటికీ భిన్నంగా ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందువల్ల కుటిలము, అసంపూర్ణము, విభ్రాంతం అయిన మనస్సు కల్పించే వ్యాకులపాటునంతా విడిచి భగవంతుని పాదాల కింద మౌనంగా ఉండు. పుణ్యాన్ని మెచ్చుకొని పాపాన్ని శిక్షించి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడా అని అడిగారు. ఉన్నాడు.
ఎట్లా ఉంటాడు ఆయన? అశాశ్వతమైన దేహంలో మనస్సులో ఈశ్వరుడు ఉన్నాడు. అంతేకాక ఆయన సర్వానికి అతీతమైన చేతనత్వం. స్వేచ్ఛంగా లోపలే ఉన్నాడు. ఒక చైతన్య స్వరూపంగా స్వేచ్ఛగా లోపలే ఉన్నాడు పరమాత్మ అని చెబుతున్నారు భగవాన్. సాకారుడైన ఈశ్వరుడు సృష్టికర్త ఉన్నాడు నిజంగానే. సత్యాన్ని గ్రహింపని వారి దృష్టికే పరిమితమైంది ఈ సాపేక్ష యథార్థం. అంటే వ్యక్తిగత ఆత్మలు ఉన్నాయని నమ్మేవారికేనన్నమాట. కేవల స్థితిలో రూపరహితమైన ఆత్మని తప్ప వేరే దేని ఉనికిని ఒప్పుకోడు ఋషి. భౌతికమైన దేహం వలె స్థూల రూపంలో కాకపోయినా ఈశ్వరుని నామరూపాలు ఉన్నాయి. భక్తుడు కల్పించుకున్న రీతిలో దర్శనమిస్తుంది అది. ప్రతి మతానుసారము భగవంతుని నామరూపాలు మారుతూ ఉంటాయి. అవి అసంఖ్యాకం. భగవంతుని అంతరం కూడా మన ఆత్మ వలనే ఒకటే, రూపరహితమైనదే. అందువల్ల భగవంతుడు దాల్చే రూపాలన్నీ కేవలం కల్పితాలే. విశ్వంలో అందరిలో అన్నిటా అంతర్లీనమై ఉన్నాడు ఈశ్వరుడు. అన్నిటి సమూహమే భగవంతుడు. ఈ విశ్వమంతా ఒక మహత్తర శక్తిలోని ఒక అంశం నుండి ఉద్భవించినదే. మిగిలినదంతా అట్లాగే ఉంది. భౌతికంగా అభివ్యక్తమైన శక్తి ఆ మిగిలినది కలిపితే ఈశ్వరుడు అవుతాడు. అంటే చివరకు ఈశ్వరుడు వాస్తవం కాదన్నమాట అని అడిగారు. ఈశ్వరుడు అంటే మనకు కల భావాన్ని బట్టి ఈశ్వరుని ఉనికి కూడాను. అసలు ఆ భావం ఎవరితో గమనిద్దాం. భావం ఎప్పుడూ భావించేవాడిని బట్టే ఉంటుంది. నీకెవరివో తెలుసుకో, నీవెవరివో తెలుసుకో, ఇతర సమస్యలన్నీ తీరిపోతాయి. ఈశ్వరుడు, భగవంతుడు, సృష్టికర్త, సాకారుడైన భగవంతుడు, ఈ మిథ్యారూపాలన్నీ పోతాయి. కేవలం ఉనికే సత్యం. అందువల్ల ప్రపంచం, అహంకారం, సాకారుడైన భగవంతుడు అన్నీ అసత్తే. ఆ సత్పదార్థాన్ని కనుగొనాలి. అంతకంటే తక్కువదేమీ కాదు. పరమేశ్వరుడు కూడా ఒక భావమేనంటున్నారు మీరు. అంటే భగవంతుడు లేనట్లా? కాదు, ఈశ్వరుడు ఉన్నాడు అన్నారు మహర్షి. ఆయన ఏదో ఒక ప్రదేశంలో కానీ రూపంలో కానీ ఉంటాడా అని ప్రశ్న అడిగారు. వ్యక్తికి రూపం ఉంటే అప్పుడు ఆత్మకి, దానికి మూలమైన ఈశ్వరునికి రూపం ఉంటుంది. కానీ వ్యక్తి రూపం లేకపోతే మిగిలిన వాటి గురించి ఎరుక ఉండదు. కనుక భగవంతుడి రూపం ఉందని అనలేము కదా. దీర్ఘమైన ధ్యానంలో భక్తుడు ఏ రూపంలో ఊహించుకుంటే భగవంతుడు ఆ రూపంలో కనబడతాడు. ఎన్ని నామాలు కలిగినా ఈశ్వరుడు నిరాకారుడైన చైతన్యం మాత్రమే. ఇక ఆయన నివాసం అంటావా? హృదయంలో తప్ప ఇంకెక్కడా ఉండడు. నేను ఈ దేహాన్ని అనే భ్రమ అహంకారం వల్ల కలుగుతుంది. అప్పుడే భగవంతుని నివాసం ఇంకెక్కడో ఉన్నదన్న భావం కూడా కలుగుతుంది. భగవంతుని నిలయం హృదయమే. ఈ మాటని నమ్ము. దాన్ని గ్రహించటమే జ్ఞానం. హృదయంలోనే భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని నమ్మమని భగవాన్ చెబుతున్నారు. అది గ్రహించటమే జ్ఞానం. నీవే సంపూర్ణమైన జ్యోతివి. ఆ కాంతే భగవంతుని ఉనికిని, అది స్వర్గధామంగా దర్శించటాన్ని కల్పిస్తుంది. అది గ్రహించటమే జ్ఞానం. భగవంతుని నిలయం నీలో ఉంది. పరిపక్వం చెందిన సాధకుని హృదయంలో మనస్సు పూర్తిగా నిమజ్జనమైనప్పుడు అనంతమైన వ్యాప్తి గల తుర్యాతీత స్థితి, అంటే 4 అవస్థలకు అతీతమైన ఆత్మ అకస్మాత్తుగా ప్రకాశిస్తుంది. ఒక స్వచ్ఛమైన నూతనానుభూతి వలె అదే అపురూపమైన శివలోక ప్రాప్తి. అది ఆత్మతేజంలో భాసిల్లుతుంది. భగవంతుడు పరిపూర్ణుడు, కానీ లోపభూయిష్టమైన ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు? కర్త యొక్క ప్రవృత్తిని బట్టి ఏ కార్యమైనా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం అట్లా కాదు. ఈ ప్రశ్నని లేవనెత్తింది ఎవరు? నేనే, వ్యక్తిని. నీవు ఈ ప్రశ్నను వేస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీవు భగవంతుని కన్నా వేరా? నీవు దేహంతో తాదాత్మ్యం చెందినంతసేపు నీకు ప్రపంచం బయట ఉన్నట్టే కనిపిస్తుంది. అందులోని అసంపూర్తి కనపడుతుంది. భగవంతుడు పరిపూర్ణుడు, ఆయన సృష్టి కూడా పరిపూర్ణమే. కానీ అది నీకు అసంపూర్ణంగా కనబడటానికి కారణం నీకున్న తప్పు తాదాత్మ్యం. అంటే నువ్వు శరీర భావంతో ఉండటం అనేది, ఆ తాదాత్మ్యం చెందటం అనేది తప్పు అని చెప్పి నొక్కి చెబుతున్నారు. శోకమయమైన ప్రపంచంగా ఆత్మ ఎందుకు రూపం దాల్చింది భగవాన్? దానిని నీవు అన్వేషించాలి. నీ కళ్ళు తమని చూసుకోలేవు. అద్దాన్ని ముందు పెడితే మాత్రం చూసుకోగలుగుతాయి. సృష్టి విషయం కూడా అంతే. ముందు నిన్ను నీవు చూసుకో, ఆ తర్వాత ప్రపంచంగా ఆత్మగానే చూడు. అంటే నేను ఎప్పుడూ అంతర్దృష్టి కలిగే ఉండాలన్నమాట. అవును, నేను ప్రపంచాన్ని చూడకూడదు. అసలు ప్రపంచాన్ని చూడకుండా కళ్ళు మూసుకోవాలని నీకెవరు చెప్పలేదే. మొదలు నిన్ను నీవు చూసుకొని ఆ తర్వాత ప్రపంచాన్నంతా ఆత్మగా చూడమని నేను చెప్తున్నాను.
నీవు దేహానివే అనుకుంటే ప్రపంచం బయట ఉన్నట్లు కనపడుతుంది నీకు. నీవే ఆత్మవైతే ప్రపంచం బ్రహ్మంగా కనబడుతుంది. స్పష్టంగా చెప్పారు. జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల సంచారాన్ని అనుసరించి భవిష్యత్తును చెబుతారు. అది నిజమేనా భగవాన్? నీకు అహంభావం ఉన్నంత కాలము అది నిజమే. ఈ అహంకారం ధ్వంసమైతే అది నిజం కాదు. అంటే అహంకారం నశించిన వాని విషయంలో జ్యోతిష్ శాస్త్రం పనిచేయదంటారా? పనిచేయదని చెప్పడానికి ఎవరు మిగిలి ఉన్నారు? చూచేవాడంటూ ఎవరైనా ఉంటేనే కదా చూడటం. అహంకారం నశించిన వాళ్ళు చూస్తున్నట్లు కనపడినా నిజంగా చూడరు వాళ్ళు. ఇది జ్ఞాని యొక్క స్థితి అన్నమాట. పూర్వకార్యాలకి ఫలితం అదృష్టం. అది దేహానికి సంబంధించినది. తన ఇష్టం వచ్చినట్టు దేహాన్ని పని చేయని దానితో నీకేం పని? దాని పట్ల అంత శ్రద్ధ ఎందుకు? ఏదైనా జరిగితే అది పూర్వకార్యాల వల్ల, దైవ సంకల్పం వల్ల, ఇతర కారణాల వల్ల సంభవిస్తుంది. వర్తమానం పూర్వకర్మ ఫలం అంటారు. ఈ పూర్వకర్మని సంకల్పం వల్ల అధిగమించగలమా అని అడిగారు. వర్తమానం ఏమిటో గమనించు. అది చేస్తే భూత భవిష్యత్తుల వల్ల ప్రభావితం అయ్యేది ఏదో, ఏది నిత్యమో విముక్తమో, దేనికి భూత భవిష్యత్తు ఉండవో, దేనికి కర్మ అంటూ ఏమీ ఉండదో అర్థమవుతుంది. సంకల్పం అంటూ ఏమైనా ఉందా అసలు భగవాన్ అని అడిగారు. ఎవరికి సంకల్పం? కర్తృత్వ భావం ఉన్నంతకాలం అనుభవం ఉంటుంది, వ్యక్తి సంకల్పము ఉంటుంది. ఆత్మవిచారం వల్ల ఆ భావం పోతే దైవ సంకల్పమే పనిచేసి అన్నిటినీ నడిపిస్తుంది. విధిని జ్ఞానము, ఆత్మజ్ఞానం అతిక్రమిస్తుంది. ఆత్మజ్ఞానం సంకల్పానికి విధికి అతీతం. ఆత్మజ్ఞానమే ప్రధానంగా చెబుతున్నారు భగవాన్. మనిషి జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాలు అంటే అతని దేశం, జననం, వంశం, వృత్తి, వివాహం, చావు వంటివి అన్నీ కర్మ వల్ల ముందే నిర్ణయింపబడ్డాయంటే అర్థం చేసుకోగలను. కానీ ప్రతి చిన్న విషయము అంతేనా? ఉదాహరణకి నేను ఈ విసనకర్రని నేల మీద పెట్టానంటే నేను ఫలానా రోజున ఫలానా ఘడియకి విసనకర్రని నేల మీద పెడతానని కూడా ముందే నిర్ణయింపబడి ఉంటుందా భగవాన్ అని అడిగారు. తప్పకుండాను. ఈ దేహం ఏమి చేయాలో, ఏమేమి అనుభవించాలో పుట్టినప్పుడే నిర్ణయమైపోయి ఉంటాయి. అయినా దేనినైనా చేయటానికి మనిషికి గల స్వేచ్ఛ, బాధ్యతల మాట ఏమిటి? మనిషికి గల స్వేచ్ఛ ఒక్కటే, ప్రయత్నించి దేహాత్మ బుద్ధిని తొలగించే జ్ఞానాన్ని సంపాదించటమే అన్నారు భగవాన్. ప్రారంభం వల్ల అనివార్యమైన కాలాపాలను శరీరం చేస్తుంది. దేహంతో తాదాత్మ్యం చెంది దాని ఫలితాలను అనుభవించడానికే కానీ ఆ తాదాత్మ్యం లేకుండా కేవలం సాక్షిభూతుడుగా ఉండటం కానీ మనిషి చేతుల్లో ఉంది. అంటే నేను చేస్తున్నాననే భావన లేకుండా కేవలం సాక్షిగా జరుగుతున్న వాటికి సాక్షిగా ఉండటం అనేదే మన చేతుల్లో ఉన్నది అని చెప్పి భగవాన్ చెబుతున్నారు. ఓం అరుణాచల నమో భగవతే శ్రీరమణేశాయ నమః. సర్వం శ్రీరమణ అర్పణమస్తు. మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.